ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ చూద్దాం. అదే పప్పు చెక్కలు. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఎంతో కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో టేస్టీగా ఉంటాయి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఒకటి వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. కోర్సుగా ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఒక కప్పు, చెన్నా దాల్ శనగపప్పు 1 అవర్ సోక్ చేసుకొని వేసుకోవాలా. తర్వాత నువ్వులు, నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి, అవే వేసాను 1 టేబుల్ స్పూన్. పల్లీలని వేయించుకొని సగం మాత్రమే వేగేలాగా చూడాలి. మొత్తం ఎక్కువ వేగకూడదు, ఊరికే లైట్గా వేగాల. వేగిన తర్వాత అవి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకోవాలా, మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని ఆనియన్ చిల్లీ పేస్ట్ మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియను పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ వేయాలా. తర్వాత కొత్తిమీర, ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి ఉల్లికాడలుగా ఎంతో టేస్టీగా ఉంటాయి. నువ్వులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి తినడానికి. క్రంచీగా పల్లీలని పొట్టు తీసుకొని వేసుకోవాలా పైన. ఇప్పుడు దీన్నంతా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలా. కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఎక్కువ వాటర్ అయినాయంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అట్లా లేకుండా మీడియంగా వేసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలా. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలా. అది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా అన్నీ కలిపేలాగా కలుపుకొని పక్కన ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలా. లేదు అలా అయినా కూడా పక్కన పెట్టుకోకపోయినా అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే 10 మినిట్స్ పక్కన పెడుతున్నాను. పక్కన పెడితే కొంచెం బాగా వస్తాయి. అలా చేసుకున్న టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. అట్లనే 10 మినిట్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చిన్న బాల్స్గా చేసుకోవాలా. చిన్నగా పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్సే రెడీ చేసుకోవాలా. పెద్ద సైజులో వేస్తే మనం తీసి ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయి. మనం వేయగలుగుతాము అని అనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్న బాల్సే చేసుకుంటాను. చిన్నగా చేసుకొని అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలా. అన్నీ పక్కన పెట్టుకొని చేయాలి. ఇవైతే మా బాబు నేను చేస్తా అంటే నేను చేస్తానని చెప్పి చేశాడు. చిన్న బాల్స్ చేసి నాకు ఇవే చేసి అమ్మా అనేసి అన్నాడు. అందుకనే అవి సపరేట్గా పెట్టాను. దీనిపైన ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఆరినాయంటే చెక్కలు నారగా వస్తాయి. మనం ఫ్రై చేసినప్పుడు విరిగిపోతాయి, సరిగా రావు. అందువల్ల మనం పెట్టుకోవాలా. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే, మరి మీడియం ఫ్లేమ్ కదా, బాగా హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. అందువల్ల మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. కానీ ఈవినింగ్ దానికి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలా. మన దగ్గర ఆయిల్ వేసేసిన ఖాళీ అయిన కవర్ ఉంటే అది ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఆయిల్ ప్యాకెట్ది. నా దగ్గర లేదని మామూలు కవరే తీసుకుంటున్నాను. దీనికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలా. ఆయిల్ అప్లై చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఒకటి తీసుకొని దానిపైన పెట్టి సైడ్ పెట్టి తర్వాత కవర్ చేసి మనం రౌండ్ గిన్నె లాంటిది ఒక బాక్స్ కానీ గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ ఏదున్నా తీసుకొని దాంతో అలా ప్రెస్ చేసామంటే రౌండ్గా వస్తుంది, పల్చగా. ఇప్పుడు తీసి ఆయిల్లో వేసుకోవచ్చు. లేదు పూరీ ప్రెస్ ఉన్నా కూడా పూరీ ప్రెస్లో కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్లో చిన్నగా వేసుకోవాలి. వేసేటప్పుడు ఆయిల్ చేతికి తగలకుండా జాగ్రత్తగా వేసుకోండి.
వేసిన తర్వాత అట్లానే చేత్తో అయినా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం దాంట్లో పల్లీలు వేసి ఉంటాం కదా, మనం పైన నుంచి దేంతో గిన్నెతో ప్రెస్ చేస్తే ఆ పల్లీలు ఇట్లా క్రష్ అయినట్టు అవుతాయి. సో అప్పుడు బాగుంటాయి తినడానికి. లేదు అలానే అయినా కూడా నేను చేత్తోనే దట్టి వేసుకుంటే మాకు బాగుంటుంది అనుకుంటే అలానే వేసుకోవచ్చు. నేను అలా కూడా వేసి చూపిస్తున్నాను. చేత్తోనే కూడా వేసుకొని చిన్నగా తునిగిపోకుండా తీసుకునేటప్పుడు ఒక సైడ్ నుంచి కవర్ లేపి తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే తునిగిపోతాయి వేసేటప్పుడు, తీసుకొని వేసేటప్పుడు. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఫ్రై చేసేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలా. మరీ ఎక్కువ రాకుండా ఫ్రై చేసుకోవాలా. ఎక్కువ రాకుండా అన్నిటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలా. ఇప్పుడు ఎంతో కరకరలాడే చెక్కలు రెడీ అయినాయి. ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వస్తాను చేసి పెట్టామంటే ఇది 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్.